ఈ యాక్సిడెంట్ చేయలేదని మీరెలా చెప్తారు? ఎలా అంటే ఒక వ్యక్తి ఒకే టైంలో 2 చోట్ల ఉండడం అనేది అసాధ్యం కాబట్టి. ఒకే టైంలో ఉండటం అసాధ్యం కావచ్చు, కానీ ముద్దాయి యాక్సిడెంట్ చేసి మంటపానికి వెళ్ళుండొచ్చుగా. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగింది 10:45కి. వీడియోలో అక్కడ కనబడుతుంది 10:50 నుంచి ఉన్నాయి. యువర్ ఆనర్, మండపానికి నేరం జరిగిన ప్లేస్కి మధ్య 30 నిమిషాల పైనే దూరం ఉంది. అంటే సిటీ ట్రాఫిక్లో ట్రావెల్ చేయడానికి కనీసం 40 నిమిషాలు టైం పడుతుంది. అలాంటిది కేవలం 5 నిమిషాల గ్యాప్లో అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ యువర్ ఆనర్. ఇట్స్ పాసిబుల్ యువర్ ఆనర్. 5 నిమిషాల్లో 30 నిమిషాలు ట్రావెల్ చేయడం అనేది కేవలం సినిమాలు నవళ్లలో తప్ప రియల్ లైఫ్లో సాధ్యం కాదు మై లార్డ్. సాధ్యమేనని నేను కూడా ప్రూవ్ చేయగలను మై లార్డ్. ఈ ఒక్క అలబై మాత్రమే కాదు యువర్ ఆనర్, నా క్లయింట్కి అసలు 4 వీలర్ డ్రైవింగే రాదు. డ్రైవింగ్ రాని వ్యక్తి కార్ నడపడమే అసాధ్యం. అలాంటిది ఇలా కుట్ర పన్ని యాక్సిడెంట్ చేయడం అనేది అసంభవం యువర్ ఆనర్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తికి డ్రైవింగ్ రాదని చెప్పడం అంటే అది కోర్టును మోసం చేయాలని చూడటమే తప్ప ఇంకోటి కాదు మై లార్డ్. డ్రైవింగ్ లైసెన్స్ యువర్ ఆనర్. నా క్లయింట్కి అసలు డ్రైవింగే రాదు, అతనికి లైసెన్సే లేదు. ఇది నిజం యువర్ ఆనర్. అతనికి డ్రైవింగ్ వచ్చు, అతనే యాక్సిడెంట్ చేశాడు యువర్ ఆనర్. నో యువర్ ఆనర్, మై క్లయింట్ ఈస్ ఇన్నోసెంట్. అవును సార్, నాకు డ్రైవింగే రాదు సార్. నాకే పాపం తెలీదు. నన్ను నమ్మండి సార్, మీకు దండం పెడతాను సార్. నాకే పాపం తెలియదు సార్. నన్ను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారు సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. ప్లీజ్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడుతున్నాను. నాకేం తెలియదు సార్. ప్లీజ్ సార్, నన్ను అర్థం చేసుకోండి సార్. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. ముద్దాయి యాక్సిడెంట్ చేయలేదు అనడానికి ఒక బలమైన ఆధారం కానీ, తనకి డ్రైవింగ్ రాదని నిరూపించే ఎవిడెన్సులు కానీ 2 రోజుల్లో కోర్టుకు సబ్మిట్ చేయవలసిందిగా డిఫెన్స్ లాయర్ని ఆదేశిస్తున్నాను. లేని యెడల ముద్దాయిని దోషిగా పరిగణిస్తూ తగిన శిక్ష వేయడం జరుగుతుంది. The court is adjourned. కోర్టులో జరిగిన విషయం అమ్మా నాన్నలకు వెంటనే చెప్పాలి.
లక్ష్మి తులసి అండి. మాట్లాడు. హలో అమ్మా. తులసి, కోర్టులోనే ఉన్నావా? లేదమ్మా, బయటకు వచ్చేసాను. ఇవాళ మీ అల్లుడు గారు సమయానికి కోర్టుకొచ్చి నన్ను అన్నయ్యని కాపాడారమ్మా. ఏంటమ్మా నువ్వనేది? అవునమ్మా, ఆయన వల్లే. హరీష్ అన్నయ్య మంచోడు అని నిరూపించుకోవడానికి కోర్టు మాకు కొంత టైం ఇచ్చింది. లేదంటే చాలా ప్రమాదంలో పడేవాళ్ళం. పోనీలేమ్మా, కొడుకులు చేయలేని పని పిల్లలు చేస్తుంటే కొడుకులు దిద్దాల్సిన కాపురాన్ని కూతుళ్ళు దిద్దుతున్నారు. ఇదిగోండి, భోంచేయకుండా ఎదురు చూస్తున్నారు కదా, మాట్లాడండి. అమ్మా తులసి, నాన్నా, మీ మంచితనం ఊరికే పోలేదు నాన్న. నువ్వు చేసుకున్న పుణ్యమే ఇవాళ నీ బిడ్డ హరీష్ని కాపాడింది. చాలా సంతోషం తల్లి. ఆడపిల్లలంటే ఆడపిల్లలే కానీ ఈడపిల్లలు కాదంటారు. కానీ తండ్రికి ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ ముందుకొచ్చి ఆదుకునేది ఆడపిల్లలే తల్లి. అదేం వద్దు నాన్న, నువ్వు దీని గురించి ఆలోచించకుండా మనస్ఫూర్తిగా భోంచేయి. నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను, సరేనా? అలాగేనమ్మా, జాగ్రత్త. చూశారుగా, మీరేమో వెనక ముందు ఆలోచించకుండా తల తాకట్టు పెట్టేస్తాను, కిడ్నీలు అమ్మేస్తాను, పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మీకేమైనా అయితే నేను అసలు ఉండగలనా? మీరు నా గురించి ఒక్కసారైనా ఆలోచించారా? అవును మావయ్య, మీరింకెప్పుడు అలా అనకండి. నేనన్నీ వదిలి వచ్చింది మీకోసమే. మీరు బాగుండాలని, మీతో పాటే నేనుండాలని. అంతకు మించి నాకేమీ వద్దండి. లక్ష్మి, ఊరుకో. నన్ను క్షమించు లక్ష్మి. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడి నిన్ను బాధ పెట్టను. ఈ ఒక్కసారికి క్షమించు. అత్తయ్యే కాదు మావయ్య, మేమంతా మీ మంచితనం అనే గొడుగు కింద బ్రతికేవాళ్ళం. మీరే ఈ ఇంటికి కొండంత అండ.